హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని పటాన్చేరుకు వచ్చేస్తాం. పటాన్చేరులో ఉంటున్న శిరీష గారు వారి మిద్దె తోటని మనకి పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి శిరీష గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా లెట్స్ గో. ఓకే శిరీష గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో క్రితం ఎపిసోడ్లో మీ మిద్దె తోటలో చాలా విషయాలు తెలుసుకుందాం. ఈనాటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సో మరి మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ ఉంది. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్కి వస్తే ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఇదిగోండి ఈ ప్లాంట్ పక్కనే ఉంది. ఓకే, ఇదేదో ప్లాంట్ గుబురుగా పెరిగింది, ఇదేదో పైప్ లో పెట్టేశారు. ఓకే, రఫ్ గా కూడా ఉంది కొద్దిగా. ఇట్లా నేను ఆకు ముట్టుకుంటున్నాను కాబట్టి రఫ్ గా ఉంది కొద్దిగా ఇట్టిగా. ఓకే, సో గెస్ చేయండి. లీఫ్ ఎడిబుల్ అనుకుంటారు, ఇది లీఫ్ ఎడిబుల్ కాదు. చెప్పగలను, తినేది కాదు ఇది. ఓకేనా? సో ఆన్సర్ గెస్ చేయండి. అది మ్యాక్సిమం చాలా మంది తెలిసే ఉండుంటది. ఓకే, సో ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ ఇది కొంచెం కష్టమేలేండి. అంతేనా? కొంతమంది గ్రీన్ గ్రాస్ ఇలాంటివి అనుకుంటారు కదండి, కాదంటారా? నేను ఆన్సర్ చెప్పేస్తే ఎట్లా? ఇది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్. మెడిసినల్ ప్లాంట్ బట్ లీఫ్ ఎడిబుల్ కాదు. మెడిసినల్ ప్లాంట్ కానీ ఎడిబుల్ ప్లాంట్, లీఫ్ ఎడిబుల్ కాదు. రైట్ రైట్. ఓకే, గెస్ చేస్తుందని ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. తోటలోకి ఎంటర్ అయిపోతామండి. సో ఇక్కడ ఏంటండి, ఈ చిన్న టబ్లో ఈ మిర్చి భారీగా వచ్చేసింది. ఏం మిర్చి అండి ఇది? ఇది కాశ్మీరీ మిర్చి అండి. కాశ్మీరీ మామూలుగా కిచెన్ వేస్ట్ లో అలా వేసేస్తూ ఉంటాం. చిన్న టబ్లోనే వచ్చేసిందండి భారీగా. టబ్ కాదండి, అది చిన్న వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్, 2 లీటర్స్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ తీయచ్చండి. ఇది మధ్యలో పెట్టి కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా, దానిలో చిన్న మొక్క పెడితే వచ్చేసింది. పెద్దగా వచ్చిందండి, చిన్న కాయలు కూడా ఎంత హెల్దీగా వచ్చేది. సో 2 లీటర్స్ వాటర్ బాటిల్ వచ్చేస్తుంది. అయితే సూర్యనామ్ చెర్రీ అని, బార్బడస్ చెర్రీస్ అని. సూర్యనామ్ చెర్రీ, బార్బడస్ చెర్రీ. మధ్యలో అలాంటి మొక్కలు వేసేసుకుంటూ ఉన్నాం. మనకి కాస్తాయండి, టెర్రస్ మీద మంచి కాస్తాయి. ఇవన్నీ ఈ టబ్స్ వేరండి, డిఫరెంట్ టబ్స్ ఇవి మళ్ళీ. అది కొంచెం ఫ్రూట్ ప్లాంట్స్ కోసం అని పెట్టాను. ఓకే ఓకే. చుట్టూ మళ్ళీ ఫ్రూట్స్ ఉంటాయండి. ఓకే, ఇవి కూడా ఏంటంటే సీడ్ గ్రోన్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఇది జామ, డ్రాగన్ ఫ్రూట్స్. సో డ్రాగన్ ఫ్రూట్ బాగా వచ్చాయండి. లెమన్ చాలా వస్తాయండి. సో అదేంటి పైన కొట్టేసిందా ఏంటండి అది మొత్తం డ్రాగన్ ఫ్రూట్? లేకుంటే లేదు, అది ఫ్లవర్ ఊడిపోయింది కదా, అది అలాగే ఉంటుంది. అక్కడ కొట్టేసిందండి. ఏంటి, కోతులు తినేస్తాయి. వాటికి కూడా కొన్ని ఇచ్చేయాలి, తప్పదు. వాటికే ఎక్కువ ఇస్తాం. ఓకే ఫైన్. సో ఇక్కడ జామ, బార్బడస్ చెర్రీ అండ్ డ్రాగన్ ఫ్రూట్, అంటే చివర్లో మొత్తం మీరు ఫ్రూట్స్ పెంచుతున్నారు. ఓకే ఫైన్. సో అక్కడ కూడా మీరు డ్రాగన్ ఫ్రూట్. సో ఫ్లవర్ అన్ని కార్నర్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక 10-15 దాకా ఉన్నాయి. సో వస్తున్నాయండి డ్రాగన్ ఫ్రూట్? అంటే వచ్చాయా? ఫ్రూట్ వస్తాయి. అమ్మా, డ్రాగన్ ఒక 20 కోసాము. అంటే యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ ఒకసారి పెట్టామనుకోండి, అది ఎన్ని రోజులకు వస్తుందండి ఫ్రూట్? మనకి ఆ స్టెమ్ తోటి పెడతాం ఆబ్వియస్ గా. అవును, ఇప్పుడు ఉందనుకోండి, ఇది ఫ్రూటింగ్ వచ్చిన స్టెమ్ కాబట్టి దీన్ని పెట్టామనుకోండి 6 months లో వీ కెన్ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు ఫ్రూట్ ఆల్రెడీ ఫ్లవర్ వచ్చింది కదా, అదే కట్ చేసి పెట్టాలా లేకుంటే? అలా అని కాదు, ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, ఫ్రూటింగ్ వస్తుంది కాబట్టి ఇలాంటి స్టెమ్స్ పెడితే తొందరగా ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఓకే ఓకే, 6 months వచ్చేస్తాయి. 6 months. రైట్ రైట్. సో ఆ మధ్యలో ఎడ్జ్ లో కట్ చేయాలండి ఇక్కడ? మీరు ఎక్కడ కట్ చేసినా వస్తాయి. ఇవన్నీ నోట్స్ అండి. అంతేనా? అవన్నీ నోట్స్? ఇవన్నీ నోట్స్. మీరు ఏ నోట్ పెట్టినా గానీ వచ్చేస్తుంది. అంటే చిన్న ముక్క. అంటే ఇప్పుడు లోపలికి పెట్టాలా లేకపోతే కొద్దిగా? ఒక 2 notes కవర్ అవ్వాలంటే, ఒక 2 notes సాయిల్ లో కవర్ అవ్వాలి. ఎక్కువ వాటరింగ్ అక్కర్లేదు. అది ఎడారి మొక్క, అసలు ఎంత నెగ్లెక్ట్ కావాలంటే అంత నెగ్లెక్ట్ చేసేది.
వాటర్ అసలు ఇవ్వకూడదు. వాటర్ ఎంత ఎక్కువ ఇవ్వకూడదు, వీక్లీ వన్స్ అంతే. వీక్లీ ఎంత తక్కువ ఇస్తే తొందర మంచిగా పెరుగుతుంది. కొంచెం శాండీ సాయిల్ అలా పెట్టుకుంటే. ఇది నేను చిన్న మొక్క పెట్టాను, చిన్న మొక్క పెట్టాను అంతే. ఓకే ఓకే. ఇది అది కూడా చిన్న మొక్క పెట్టాను అంతే. సో దీంట్లో కూడా ఇది వైట్. ఓకే. సో ఇంకా 15 వెరైటీస్ ఉన్నాయి. అవునా? చేయాలి. దీంట్లో కూడా 15 వెరైటీస్ ఉన్నాయా? అంటే మనకు తెలిసింది పింక్ వైట్ బాగుంటుంది అంటారు. వైట్ బాగుంటుంది, ఎల్లో దొరికేస్తుంది మనకి ఇక్కడ. కానీ 15 వెరైటీస్ కొంచెం ఉంది నెక్స్ట్. సో ఇక్కడెక్కడ వెరైటీ లేదు, అవన్నీ మీరు కలెక్ట్ చేసుకొని పెడదామని చూస్తున్నాను. అంటే మనకి ఏది బాగా వస్తే మన దగ్గర గమ్మని దొరకవు బయట మార్కెట్ లో, మన దగ్గర ఉంటాయి, వచ్చేవి పెట్టేసుకుంటాయి. ఏదైనా అట్లా వెరైటీ డిఫరెంట్ వెరైటీని మనం తెచ్చుకొని పెట్టినప్పుడు అది సర్వైవ్ అయ్యి మంచి ఫ్రూటింగ్ ఇస్తుందంటే అది ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. మార్కెట్ లో దొరకనివి మనం పెట్టేసుకుంటున్నాం అంటే బాగుంటది కదండి. సో తర్వాత అక్కడ వేప చెట్టు కూడా ఉందండి లోపల. అది అలా వచ్చేసింది, కానీ అది కూడా మంచి కంపానియన్ ప్లాంట్ కదా అని వదిలేసింది. చెట్టు మంచిది కదండి. అది ఎట్లాంటి ఏదన్నా బర్డ్ వచ్చి తిని పెట్టి ఉంటే అట్లా వచ్చేస్తుంది అంతే, అది ఎలాగో వచ్చేసింది. మనం కొన్నిసార్లు మొక్కలు పెట్టడానికి ఎంత ట్రై చేసినా లేదు, కానీ బర్డ్స్ వచ్చి తిని నోట్ తోటి పడేసినా కానీ అట్లా వచ్చేస్తుంటే. ఈ సీజన్ లో నేను పెట్టిన మొక్కలు అంటే ఏం లేవండి. ఒక్క మిర్చినారు మాత్రం ఈ సీజన్ లో మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది మిర్చి, ఇంకా గోంగూర అది మామూలుగా వచ్చేస్తూ ఉంటది కదా. కాకరకాయలు అన్ని కూడా ఇలాగా వచ్చేసాయి, కిచెన్ వేస్ట్ నుంచి వచ్చేసాయి కాకరకాయ. ఇది దానిమ్మ, అది కూడా ప్రూనింగ్ చేశారా? ప్రూనింగ్ చేశాను మొత్తం. చూడండి చాలా పెద్దగా వచ్చేసింది. ప్రూనింగ్ చేయగానే ఎంత చక్కగా, అంటే మనం కంటైనర్ లో పెడతాం కదా, అది ఎక్కువ పెరుగుతూ ఉంటే దానికి అన్ని పోషకాలు వెళ్ళవు. సో హార్ట్ ప్రూనింగ్ చేసేసి కొంచెం మళ్ళీ ఇస్తే ఫ్రూట్స్ వస్తాయి. సో ప్రూనింగ్ అంటే మొత్తం ఇక్కడ మొత్తం కట్ చేసేసారు లిటరల్ గా మొత్తం ఇంచుమించు. సో కట్ చేశారు కాబట్టి ఇప్పుడు మంచిగా చక్కగా చిగుర్లు వస్తూ ఉన్నాయి. సో హార్ట్ ప్రూనింగ్ అంటే మొత్తం కట్ చేసేస్తారు. ఇంకా ఇక్కడ కూడా కట్ చేసేయచ్చు. నేను కొంచెం పైకి కింద అంతా గుబురు వస్తుందని కొంచెం పైకి కట్ చేస్తాను. సో ఇట్లా హార్ట్ ప్రూనింగ్ చేయడం వల్ల మళ్ళీ ఎప్పటికీ మొత్తం కంఫర్ట్ 2-3 మంత్స్ పడుతుందా? అంటే హార్ట్ ప్రూనింగ్ చేసాకండి మనకి విత్ ఇన్ 1-2 months లో ఫ్రూటింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇలా చిగురులతో పాటు ఫ్రూట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి సీజన్. అంటే మనం వదిలేయడం వల్ల, ప్రూనింగ్ చేయకుండా వదిలేయడం వల్ల అంటే స్టెమ్ మాత్రమే పెరుగుతుంది కానీ పైన ఇది రాదు కదండి. అంటే ఇలా 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 పైకి ఇట్లా అంటే మనం ప్రూన్ చేసాం అనుకోండి, ఒక 2-3 కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి పక్క నుంచి. సో బలమంతా లాస్ట్ టైం పెరిగిపోతుంది, దానికి మనం అంత బలం ఇవ్వలేం కాబట్టి. అంటే ఇదే కాకుండా మనం గులాబీ మొక్కలు కూడా మంచి ప్రూనింగ్ కావాలి, గులాబీ మొక్కలు ప్రూన్ చేయాలి కదా. అన్ని ఇంచుమించుగా అన్నిటికీ ప్రూనింగ్ చేస్తూ ఉంటే. అండ్ ఇంకా మల్బరీ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, కానీ మల్బరీ చాలా బాగా వస్తుంది. మల్బరీకి ఎంత ప్రూనింగ్ చేస్తే అన్ని ఫ్రూట్స్ వస్తాయంటారు కదండి. మల్బరీని ఎంత ప్రూనింగ్ చేస్తే అంత గుబురుగా చాలా ఫ్రూట్స్ బాగా వస్తాయి. లేకుంటే వదిలేసామంటే అక్కడక్కడ కూడా వస్తుంది కాదనట్లేదు, కానీ బట్ ప్రూనింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రూనింగ్ చేస్తుంటే చాలా బాగా. ఎందుకంటే ప్రూనింగ్ చేయకుండా వదిలేసాం అనుకో, అనవసరంగా అది తీసుకునే పోషకాలని దానికే వెళ్ళిపోతుంది. అన్నిటికీ ప్రూనింగ్ కావాలండి, ఇదే మన మునగైనా ఏ దేనికైనా. కాబట్టి మీరు అన్నట్టుగా మల్బరీకి చాలా ఎక్కువగా. సో ఇప్పుడు మునగా ఇప్పుడు మీరు ఇక్కడ టెర్రస్ పైన పెట్టేసుకున్నారు కదండి. సో ఇప్పుడు ఈ టబ్లో పెట్టామనుకోండి, దాన్ని కూడా ప్రూనింగ్ చేసి ఇలా వస్తుందండి. సో మునగా కంపల్సరీ, మునగా చాలా హ్యాపెనింగ్. అందరూ మునగా కంపల్సరీ కావాలని. ఆకు కూడా మంచి బాగా వాడుతున్నారు కదా, ఆకు వాడుతున్నారు. మన ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ పోతే మునగాకు 1000 రూపాయలంట కేజీ పోవడం. నేను ఎప్పుడో ఒకసారి బాంబే వెళ్ళాను, మునగాకు బయట గమ్మన దొరకదు. అంటే హైదరాబాద్ లో చూస్తే దాన్ని ఈ పొనగంట ఒకటి దొరికేది కాదు. బాగా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం, ఇది దొరికేది కాదు. అలాంటిది అసలు ఎన్ని రకాల ఆకులు పెట్టి అమ్ముతున్నారు ముంబైలో చూసి చాలా. అందరూ అంత హెల్త్ ఫ్రీక్స్ నమ్మరు, కానీ వేపాకు కూడా అమ్ముతున్నారు అప్పుడు. అంటే మేము వెళ్ళిన సీజన్ అదేంటో తెలియదు. ఆ రోజున చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే జనాలు అంటే ఆకుకూరలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అని. సో అక్కడ ముంబైలో అమ్ముతున్నారు రోడ్ల మీద పెట్టేసి. సో అందరూ మంచి న్యాచురల్ గా తీసుకుంటున్నారు. సో ఇక్కడ వంగ మొక్క అండి. వంగ మొక్క. ఓకే. సో వంగ మొక్క కూడా
వంగ మొక్క పెట్టిన మనకి ఎన్ని రోజులకు వస్తుందండి? అంటే ఫ్రూటింగ్ మనకి రావాలంటే 2 months. 2 months పడుతుంది. సో అండ్ దీనికి ఇంత పెద్ద టబ్బే ఉండాలి, చిన్న టబ్లో కూడా వస్తుందండి? ఈ కంటైనర్ లో కూడా కాస్తాయండి నాకు. నేను కూల్ డ్రింక్ బాటిల్స్ పెడతాను, దానిలో కూడా వంకాయలు కాస్తాయి, టమాటాలు కాస్తాయి, మిర్చి కాస్తాయి. అది మనం పెట్టే మనం ఇచ్చేదాన్ని మెన్యూని బట్టి. ఇది మీద వెనకాల కింద పెట్టింది, పైదాకా వచ్చేసింది. అది పెట్టి ఎన్ని రోజులు అయిపోయిందండి? అది 8 years. 8 years. ఇవన్నీ 7 years, అది 8 years. శిరీష గారు, అలాగే మీ దగ్గర ఎక్కడ చూసినా కానీ ఇలాంటి బాటిల్స్, ఖాళీ బాటిల్స్ ఇలా లోపల ఇలా గుచ్చేసి ఇట్లా ఉంటున్నాయి, ఎందుకంటే రీజన్ ఏంటి? ఇవన్నీ ఏం చేస్తారు మీరు? అదే ఎక్స్టర్నల్ గా కొంచెం బలం ఇవ్వడానికి, దానికి కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ అన్ని ఇందులో వేసేస్తాను. అంటే కొంచెం వీడ్స్ ఇలా వస్తూ ఉంటాయి, ఈ వీడ్స్ ఇవన్నీ వేసేసి కొంచెం మట్టేస్తాను. సో ఇట్లా వచ్చిన వీడు గడ్డి కూడా తీసేసి వేసేయచ్చండి ఇందులో? వేసేస్తానండి. ఓకే. అసలు ఇప్పుడు ఎక్కడ మీకు వీడి కనిపించదు చూడండి, అంటే ఎడుగులు వీడి ఉంటుంది తప్పించి ఈ గడ్డి లాంటిది ఏం కనిపించదు. ఆ గడ్డి వస్తే గడ్డి కూడా వేసేయచ్చండి అందులో? వేసేస్తానండి. ఇలా తిప్పి వేసేసి మట్టి వేసేసి వాటరింగ్ చేసేస్తూ ఉంటాను. ఓకే. ఇప్పుడు అంటే తర్వాత వేసే కవడంగా అది కూడా ఇందులోనే వేసి దీనిలోనే వాటరింగ్ చేస్తానండి. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీరు పెట్టారు, దీంట్లో మీరు అజోలా, ఇంకా అక్కడ కాకరకాయ కనిపిస్తుంది, అంటే కిచెన్ వేస్ట్ చేసేసి ఇంకేమేమి వేస్తారు అందులో టోటల్ గా? అంటే మనం ఎప్పుడో కవడంగా అది వేసినప్పుడు, ఎరువు అది వేసినప్పుడు కూడా అది అందులోనే వేసేస్తాను. అంటే ఇప్పుడు మనం మొక్క పెట్టుకున్నప్పుడు ఇది పెట్టేసుకోవచ్చా డైరెక్ట్? ఇప్పుడు ఒక కొత్తగా ఒక టబ్ తీసుకున్నారు, అందులో మొక్కలు పెట్టేశారు మీరు. దీనిలో ఒక 4 మిర్చి మొక్కలు ఉన్నాయండి. ఇది ఏం చేస్తానంటే అప్పుడే పెట్టేస్తాను వెంటనే, ఇది కానీ ఇది కానీ స్టార్టింగ్ లోనే పెట్టేసేసి నెమ్మదిగా ఇది యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాను. దీనిలో ఈ మొక్క పెట్టేస్తాను. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు పెట్టేసారు, దీంట్లో పెట్టేసినాక ఇదిగోండి, ఇది అలా పెట్టిందే మిర్చి కాయలు కాస్తాను చూడండి. మిర్చి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కిచెన్ లో వచ్చిన వేస్టేజ్ అంతా ఇందులో వేసేస్తూ ఉంటారు డైలీ, వేసేసి వాటర్ డైరెక్ట్ ఇవ్వకుండా దీంట్లో దానిలోనే ఇస్తాను. సో ఆ కింద హోల్స్ ద్వారా షవర్ లాగా వచ్చేస్తుంది, ఎక్కువ వాటరింగ్ కూడా చేయండి, ఎందుకంటే మనకున్న ఆ కొంచెం పోషకాలు కూడా వెళ్ళిపోతాయి. ఓకే, ఫైన్. సో అంటే మనం ఇక్కడ మాయిశ్చర్ చూసుకొని ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని వాటర్ ఇస్తాను. నేను సమ్మర్ లో కూడా 2 days కి ఒకసారి ఇస్తాను, ఎవ్రీడే ఏమి ఇవ్వదు. అంటే మన సాయిల్ అలాంటిది కదండి. ఏంటంటే శాండ్విచ్ మెథడ్ లో పెట్టేస్తాను. శాండ్విచ్ మెథడ్ మీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్పారు, మన ఆడియన్స్ కూడా చెప్పండి ఎట్లా అంటే ఇప్పుడు మీరు పెట్టే మొక్క ఫస్ట్ ఒక మొక్క ప్లాంట్ చేస్తున్నప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు టబ్ ఉంది అనుకోండి, కింద ఎండిపోయిన కర్ర మొక్కలు అలా పెట్టేస్తాను. దాని తర్వాత కొంచెం గార్డెన్ వేస్ట్ వేసేస్తాను, కొంచెం మట్టి, కిచెన్ వేస్ట్ మట్టి. అప్పుడు ఇంకా సాయిల్ మిక్స్ అంటే కొంచెం వర్మి కంపోస్ట్, కౌడంగు, సాయిల్ అన్ని మిక్స్ చేసి పైన లేయర్ వేసేసి సీడ్ వేయడం, మొక్క వేయడం వేసేస్తాను. అంటే ఆఫ్టర్ 10 days వేస్తాను. ఈ సీడ్ పెరిగేసరికి మొక్క వేసరికి కింద అంతా మట్టి అయిపోతుంది. అదేంటంటే మాయిశ్చర్ ని పట్టించుతుంది అన్నమాట. ఈ కర్ర మొక్కల వల్ల ఏంటంటే కొంచెం ఏరేషన్ ఉంటుంది, అది మాయిశ్చర్ పట్టించడం వల్ల ఏంటంటే మనకి ఇలా చేసుకుంటే ఎక్కువ వాటరింగ్ చేయక్కర్లేదు, కొంచెం కొంచెం చాలు. అది కూడా ఈ వాటర్ లిల్లీలో వాటర్ వేసేస్తాను. సో అంటే ఏంటంటే మీరు ఈ శాండ్విచ్ మెథడ్ లో వేశారు కాబట్టి ఆ మాయిశ్చర్ అనేది వాటర్ ఎప్పుడే వేస్తుందో ఆ వాటర్ మంచి గుంజుకొని ఉంటాయి, ఎందుకంటే ఆకులు ఉంటాయి, అందులో కిచెన్ వేస్టేజ్ ఉంటుంది, మట్టి తక్కువగా ఉంటుంది, మట్టిలోంచి తొందరగా ఓవర్బ్రేడ్ అయిపోతుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ వాటర్ తీసుకొని మొక్కకు కావాల్సిన మాయిశ్చర్ చక్కగా ఉంటుంది. అందుకే అందులో అన్ని కలిపేస్తాం. మళ్ళీ సాయిల్ కూడా మళ్ళీ యూజ్ చేసుకొని సేమ్ మళ్ళీ రీయూజ్ చేసుకోండి, ఎందుకంటే అది కాంపోస్ట్ లో తయారైపోతూనే ఉంటుంది, లోపల వాటర్ పడుతుంది కాబట్టి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇయర్లీ వన్స్ ఒకసారి 6 months ఒకసారి కొంతమంది రిపోర్టింగ్ చేస్తుంటారు, ఆ టైంలో మళ్ళీ అన్ని రకాల అందులో అంటే 1 year కి ఒకసారి 1 year అంటే అందుకే మధ్యలో ఇవి పెడతాం కదా, ఈ మధ్యలో ఇవి కూల్ డ్రింక్ బాటిల్స్ అలా పెట్టి వేస్తూ ఉంటాం కాబట్టి ఆ బలం వెళ్తుంటుంది కాబట్టి దాంట్లో సాయిల్ ఇంకా డ్రై అయిపోకుండా ఐ మీన్ దాంట్లో బలం సత్వ లేకుండా ఇది వస్తూ ఉంటుంది కాబట్టి బలంగా ఉంటుంది. సో యాక్చువల్గా రిపోర్ట్ అని ఏ టైంలో చేయాల్సి వస్తుందండి? బేసిక్ మీ దృష్టి ప్రకారం ఒక మొక్కకి రిపోర్టింగ్ చేయాలంటే ఏ టైంలో చేస్తారు?
వెజిటబుల్స్ ఏం అక్కర్లేదండి రీపోర్ట్. ఒకేసారి సీడ్స్ పెట్టినప్పుడు కూడా నేను డైరెక్ట్ పెట్టేస్తూ ఉంటాను. రీపోర్టింగ్ అంటే ఇండోర్ ప్లాంట్స్ కి వాటికే తెప్పించి ఫ్రూట్ ప్లాంట్స్ కి ఒక 3 years కి అలా చేస్తాను. ఒకసారి 3 years కి ఒకసారి కొంచెం రిపోర్ట్ చేసి పెడుతూ ఉంటాను కంటైనర్ లో. అది కూడా ప్రాపర్ గా కొంచెం ఒక ఫెబ్ అలాగా, లేదంటే నవంబర్ ఆ టైంలో కొంచెం. కొన్ని వాటికి బేసిక్ గా ఇది అయిపోతూ ఉంటుంది కదండి. కొన్ని వాటికి మనము చూస్తే అంటే దాని ఈల్డ్ సరిగా ప్రాపర్ గా రాదు. ఈల్డ్ రానప్పుడు కూడా కొద్దిమంది ఇది చేస్తారు కదా, అంటే దానికి అంత బలం అంత ఇదిగా లేదని అర్థం. లేనప్పుడు ఈ మెథడ్ కూడా వాడచ్చు కదా. ఏ మాక్సిమం ఒకసారి మనకి దానికి పోషకాలు సరిపోక రావట్లేదు అంటే ఇట్లా చిన్నపాటి బాటిల్ పెట్టి కిచెన్ వేస్టేజ్ అందులో వేసి, ఎజోలా అంటే అందరి దగ్గర ఉండకపోవచ్చు, కిచెన్ వేస్టేజ్ కొంచెం వేస్తే బాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది. అవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ పోసి ఆటోమేటిక్గా తీసేసుకో. ఎస్, సో మంచి ప్లాన్. మీ మొక్కలు అన్ని చోట్ల నేను చూసాను, అబ్జర్వ్ చేశాను, అన్ని చోట్ల ఇదే పెట్టారు. అన్నిట్లోనే ఉంటాయి. ఈ కాడ నుంచి మనం ఈ బాటిల్ పడేయకూడదు, స్టిక్కరింగ్ వీకేసి ఇలా కట్ చేసి ఇక్కడ హోల్స్ పెట్టి పెట్టాలి. స్టూల్ కూడా పడాను చూడండి ఒకసారి. ఇక స్టూల్ కూడా పడాను చూడండి, ఈ స్టూల్ కూడా వాడేశారు. అమ్మో చాలా గట్టిగా. ఇంత పెద్దది నేను మళ్ళీ మార్చలేక అది దొండపాదు ఉంది, అందు గురించి దీన్ని మనం కిచెన్ వేస్ట్ అది వేసింది అట్లా పెట్టేసారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇంకో బాటిల్, చూసండి. అన్ని బాటిల్, ఏ బాటిల్ అయినా సరే పనికి వచ్చేదే, మనకి పడేసేది ఏం లేదు. ఓకే, ఓకే శిరీష గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అన్నాం, కానీ ఎడిబుల్ కాదు అన్నారు. ఇది చెప్పండి, ఏంటిది? ఇది ఇది వట్టివేరు అండి. వట్టివేరు? వట్టివేరు ఓకే, అంటే లీఫ్ ఎడిబుల్ కాదు, వేరుని మనం మెడిసినల్ గా చాలా యూజ్ చేస్తాము. వట్టివేరు చేపలు అవి అంటుంటాం కదా. అవునవును. సో వట్టివేర్లు ఇంతకుముందు ఇవే కదండి మన కూలర్లలో వాటర్లో వీటిలలో వాడేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ గడ్డి వస్తుంది, కానీ ఇది మంచి ఆరోగ్యానికి చాలా మంచి, చల్లటి గాలి వస్తుంది, ఇది స్మెల్ చాలా బాగుంటుంది. ఇది న్యాచురల్. యాక్చువల్ గా అయితే ఇంత ముందు అంతా ఇప్పుడు అంతా ఏదో గిడ్డి పెట్టేసి పెడుతున్నారు, కానీ అది వేస్ట్. కానీ ఇప్పుడు దీంతో చాలా ఐడియాస్ వచ్చాయండి. గణేష్ ఐడియాస్ తయారు చేయడం కానీ, పూల దండలాగా ఐడల్స్ కి దండలు చేయడం కానీ వట్టివేలతోటి చేస్తే మంచి బిజినెస్ ఐడియా అండి ఇది. ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా చేయాలి. కానీ మీరేమైనా ఐడియా ప్లాన్ చేస్తున్నారు? అట్లా ఉంది, చూడాలి. ఎందుకంటే మీ దగ్గర చూస్తే ఇక్కడ అటు వెనక మొత్తం వట్టివేలు ప్లాన్స్. అంటే నేను చేపలు చేయించుకున్న, నా దగ్గర ఇష్టంగా కొనుక్కున్నాను, అది డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఇవి చేపలు చేయించుకుందాము బాల్కనీకి అని, అంటే అల్లే వాళ్ళ కోసం చూస్తున్నాను. అంటే ఇది ఎండినాక అప్పుడు దీనికి ఫ్లవర్ అదే వస్తుంది, అప్పుడు తర్వాత హార్వెస్ట్ చేస్తే ఇంకా బాగా హెల్దీగా ఉంటుంది వేరు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా వేరు పొడవుగా పెరుగుతూ ఉంటుంది అనమాట. వేరు పొడవుగా పెరుగుతూ ఉంటుంది. ఇది 1 year కి ఒకసారే కదా నేను మార్చేది. ఈ మధ్యలో ఇదంతా మొక్కలకి పక్కన వాటికి, అంటే మంచి కంపానియన్ ప్లాంట్ ఇది. గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుందండి ఈ ప్లాంట్ పెంచడానికి. ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడు దీన్ని మీరు చిన్న చేపలలాగా సెట్ చేసుకొని ట్రై చేస్తున్నారు. ఓకే అండి, సూపర్. సో ఆన్సర్ ఇస్ వట్టివేర్లు. థ్యాంక్ యూ. మంచి మొక్కను మాకు పరిచయం చేశారు, అండ్ అలాగే మీ మిద్దె తోటను మాకు పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.